ఫ్రెండ్స్, చనిపోయిన తోటి పాస్టర్ చావుని సొంత లాభాల కోసం వాడుకొని రాబందుల్లా పీక్కు తిని ఆయన గురించి ఈ రోజున సమాజం చీ కొట్టే విధంగా చేశారు. అన్ని నిజాలు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. సత్యమేవ జయతే, నిజం నిప్పు లాంటిది అనేది మరొకసారి ప్రూవ్ అయింది. తాగి డ్రైవ్ చేస్తే తాగినోడి ప్రాణమే కాదు, రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ప్రాణానికి హాని కాదా? ఈ జీవితం మనకి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం. తాగి వాహనాన్ని నడిపేప్పుడు ఇంట్లో మన కోసం మనల్ని నమ్ముకొని మన తల్లిదండ్రులు, మన భార్య పిల్లలు ఉన్నారనే సంగతి మర్చిపోకూడదు. డోంట్ బి అ డ్రంకన్ డ్రైవర్, బి రెస్పాన్సిబుల్. దానివల్ల ఇంకెవరి ప్రాణమైనా పోయుంటే, అది నీ కుటుంబ మనిషిది అయ్యుంటే ఇలానే మాట్లాడే వాళ్ళ ఈ యూట్యూబ్ ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు సిగ్గు లేకుండా వెనకేసుకొచ్చి మానవతావాది అనుకుంటూ తను చేసిన తప్పులన్నింటినీ కూడా కప్పిపుచ్చడమైన జర్నలిజం అంటే. అలాంటి వీడియోస్ చేశారు. డ్రగ్ అడిక్ట్ అని, మనిషి ప్రాణం తీసే వరకు వచ్చాను అని, కొట్టాను అని, చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్ వాడుకుని బయటికి వచ్చానని బహిరంగంగా వీడియోస్ చేస్తే ఇది తప్పు అని పోలీసులు, చట్టాలు ఎందుకు ఏమి చేయలేదు ఇన్ని రోజులు? ఏమి చేస్తున్నాయి పోలీసులు అని అడగాల్సింది పోయి హీరోలా ప్రొజెక్ట్ చేసే పనిలో పడ్డారు అందరూ కూడా. ఎన్ని డబ్బులు మూటలు ముట్టాయో మరి. చేసిన ఓవర్ యాక్షన్ కారణంగా కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించిన మార్గంలో దాదాపు 300 సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడ పట్టారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఫోన్లో ఫోన్ పే ఎవరెవరికి చేశారు, ఎందుకు చేశారు, చివరిగాని చూస్తే వైన్ షాప్లో డబ్బులు కట్టినట్టు ఉంది. వైన్ షాప్లోకి వెళ్తే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో బండారం అంతా బయటపడింది. దాని ఆధారంగా ఆ వైన్ షాప్లో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా బయటికి వచ్చేసింది. ప్రవీణ్ కోదాడలో మద్యం షాప్లో మద్యం కొని తన ఫోన్ పే నుంచి డబ్బులు చెల్లించినట్టు, ఆ తర్వాత మళ్ళీ ఏలూరులో టానిక్ వైన్స్ అనే మద్యం షాప్లో మద్యం కొనుగోలు చేసి తన ఫోన్ ద్వారా చెల్లించిన సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు సేకరించారు, జనాలకి రిలీజ్ చేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం. ఏమైంది ఇప్పుడు? ఇన్ని రోజులు వీడియోలు చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఏం మాట్లాడతారు ఈ రోజున? ఇలాంటి ఒక న్యూస్ని హిందువుల మీద తోయడానికి మొత్తం అందరూ తెగ కష్టపడ్డారు ఇన్ని రోజులు. విజయవాడ రామవరప్పాడు జాతీయ రహదారి మీద పడిపోయిన పాస్టర్ ప్రవీణ్కు మొహం కడుక్కోవడానికి వాటర్ ఇచ్చి టీ ఇప్పించిన అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ. ఈ వార్త కూడా బయటకు వచ్చింది, ఫోటోలు బయటకు వచ్చాయి. మద్యం తాగి బండి నడపడం తప్పని కౌన్సిలింగ్ ఇచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ, అందుకే ఫొటోస్ తీశాడో, ఫొటోస్ అన్ని బయటకు వచ్చాయి. ఫుల్లుగా తాగి బండి నడిపి యాక్సిడెంట్ చేసుకుంటే అతన్ని పవన్ కళ్యాణ్ చంపేశాడు, చంద్రబాబు మోదీ గారు కలిపి చంపించేశారు అన్నంత ప్రచారం చేశారు. హిందువులకు గుండు కొడతా అంటారు, యుద్ధం ప్రకటించామంటారు, ఈయన చావుకి ముందు ఒకటి అంటారు, తర్వాత ఒకటి అంటారు, ఆర్ఎస్ఎస్ అంటారు, భగవద్గీతని తిడతారు, రాధాకృష్ణ ఇదే చెప్పాడా అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు ఒక చావుని? ఏ మాత్రం అవకాశం వచ్చినా రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదం ఉన్న వీళ్ళని ఇంకా ఇలానే ఎలా వదిలేశారు పోలీసులు, ప్రభుత్వము? ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుని ఇన్ని విధాలుగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసేవారు వీళ్ళు. డ్రెస్ మ్యాచ్ అవుతుంది, కనపడుతుంది చూడండి ఇక్కడ. వీడెవడ రాబర్ట్ రహీం అంట, పెద్ద సెక్యులర్లా పేరు పెట్టుకొని చిమ్మేది మాత్రం హిందువుల మీద మాత్రమే విషం. ఏం పోస్ట్ పెట్టాడో చూడండి, చదవండి మీరే. మరి పరీక్షా హాల్లో చిట్టీలు దొరికినంత మాత్రాన విద్యార్థి కాపీ కొట్టినట్టు కాదు, ప్రభుత్వాధికారి దగ్గర ఎక్కువ డబ్బులు కనిపించినంత మాత్రాన అతను లంచం తీసుకున్నట్టు కాదు, ఆగి డ్రైవ్ చేసినట్టున్నాడు, యాక్సిడెంట్ అంటే వినలేరు. వైన్ షాప్ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎవరి కోసమో కొన్నాడేమో లేక మార్ఫింగ్ చేశారేమో అంటున్నారు. చనిపోయినా ఆయన పరువు పూర్తిగా తీసేదాకా వదిలేలా లేరు. తాగి సొలుగుతూ తూగుతూ బండి నడుపుతున్నట్టు కనిపిస్తే సీసీటీవీ వీడియోలో కొట్టారు పాపం అందుకే అలా నడుపుతున్నాడు అంటారు. కొడితే వెంటనే యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా ఏదో ఒక మాధ్యమంలో లైవ్ పెట్టి చూపించలేడా? అక్కడ దగ్గరలో ఒక 10 మందిని పిలవలేడా? చెప్పలేడా ఇలా కొట్టారు అని చెప్పి? పోలీసులను పిలవలేడా? అంబులెన్స్ని పిలవలేడా? ఏమి చేయకుండా ఎందుకు వెళ్ళాడంటే తాగాడు కాబట్టి, తాగిన మత్తులో నడుపుతున్నాడు కాబట్టి. ప్రతోడు సిబిసిఐడీలు అయిపోయారు గత 3 రోజులుగా. అనవసరంగా ఏ ప్రూఫ్స్ లేకుండా హిందువుల మీద ద్వేషం చిమ్మి విద్వేషాలు పెంచాలి అని చూసిన ప్రతి ఒక్కడిని అరెస్ట్ చేయండి. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పించండి. ఒక తాగుబోతు కోసమా ఇన్ని అపనిందలు, అవమానాలు, ఇన్వెస్టిగేషన్లు, హై డ్రామా, హైరానా, మొత్తం సమాజం యంత్రాంగం కదలటం, ఇతర మతాల్ని అవమానించటం. మన ఇద్దరికి తండ్రి ఒక్కడే, మనం కలిసి ఉండాలి, ఇప్పుడు నేనే టార్గెట్ అంటాడు ఒక మూర్ఖుడు. అంటే అతను కూడా ఇలానే తాగి రోడ్డున పడి ప్రాణాలు తీసుకొని హిందుత్వం మీద, హిందువుల మీద దుమ్ము దులిపే ప్రయత్నం చేస్తున్నారా? చేద్దాం అనుకుంటున్నారా? తాగి చచ్చినోడి కోసమా మీరంతా ఒక్క దగ్గరికి చేరి మనమంతా కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలి అని అన్నది? ఎవరి మీద పోరాటం చేస్తున్నారు మీరు? క్రైస్తవం పరువు తీశారు ఈ రోజున మీరందరూ. ఈ దొంగ పాస్టర్లు, ఆ దొంగ మోటివేషన్ స్పీకరు, షెఫీ, వీళ్ళకి తోడు ఈ నికృష్ట యూట్యూబర్లు, ఆ ప్రజాశక్తి నికృష్ట పేపరు అందరూ భలే కుట్ర చేశారు. కాకపోతే టెక్నాలజీ వల్ల, సీసీటీవీ ఫుటేజ్ వల్ల, ఫోన్పే ట్రాన్సాక్షన్స్ వల్ల మొత్తం బండారం బయటపడింది. మీరు ఇంకా గెలికారు అంటే ఇంకా 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 బయటికి వస్తాయి, తట్టుకోలేరు.
ఇప్పటికే బట్టలు ఊడిదీసి బయట పెట్టారు ప్రజల ముందు. ఆ కుటుంబమే అన్నీ తెలిసి పరువు కాపాడుకోవాలని ఉంటే వాళ్ళ ఇంటి గుట్టు రట్టు చేసి కనీసం చావు జరిగిన ఇంట్లో ప్రశాంతత లేకుండా రాబందుల్లా పీక్కు తింటున్నారు మీ సొంత రాజకీయాల కోసం. తోటి పాస్టర్ మరణిస్తే కనీసం సానుభూతి లేకుండా పరువు మొత్తం తీసి పాడేశారు ఈ రోజున. అయ్యో పాపం చనిపోయాడు అని అనుకునే వాళ్ళేమో హిందూ సమాజంతో సహా ఈరోజు రెచ్చగొట్టి తిట్టి తప్పు చేశాడు పోయాడు అనేలా చేశారు ఈ రోజున. అన్నిటికన్నా ముఖ్యంగా వీళ్ళు చేసిన ఈ తప్పుల వల్ల హిందూ సమాజానికి కనీసం అర్థం కావాలి ఎంత ద్వేషం విద్వేషం నిండిన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. ప్రూఫ్స్ లేకుండా ఎలా జడ్జిమెంట్స్ పాస్ చేసి హిందువుల మీద యుద్ధం ప్రకటించారు, గుండు కొడతా అన్నారు అనేది మరిచిపోకూడదు. ఇదేనా సెక్యులరిజం అని ఇప్పటికే హిందువుకి అర్థమై ఉంటుంది. ఓ హిందూ మేలుకో, విడిపోతే వేటు పడుద్ది. కటేంగేతో కటేంగే ఎలాగైనా హిందువులను హంతకులుగా చేయాలని ప్లాన్ చేశారు. ఇక్కడైనా తిప్పి కొట్టండి, ఇన్ని మీ కళ్ళ ముందు ఉన్నాయి కదా. ఐ డిమాండ్ స్ట్రిక్టెస్ట్ యాక్షన్ టు బీ టేకెన్ అగెయిన్స్ట్ దీస్ పీపుల్ అండ్ సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే హిందువుల మీద ద్వేషాన్ని విద్వేషాన్ని నింపారో.